ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో ప్రజలు రోడ్డు మీద పడ్డారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు వేలాది మంది బారులు తీరారు. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న వార్తలతో ఒక్కసారిగా ప్రజలు బంకులకు పోటెత్తారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె, ప్రజల కష్టాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. మోటారు వాహన చట్టాలపై కేంద్రం తీసుకున్నటువంటి సవరణలపై దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు సమ్మె ప్రభావం ముఖ్యంగా పెట్రోల్ బంకులపైన చాలా ప్రభావం చూపుతుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నీ వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇంధన కొరత ఏర్పడుతుందేమో అనే భావనలో వాహనదారులు పెట్రోల్ బంకులకు బారులు తీరుతున్నారు. మనము నిజామాబాద్ నగరంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూడవచ్చు. వాహనదారులు అంటే ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ పోసుకునేందుకు వాళ్ళంతా కూడా వాహనదారులు బారులు తీరుతున్నారు. పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా ఇప్పటికే మనకు దర్శనమిస్తున్నాయి. ఇంధన కొరత వల్ల కొన్ని పెట్రోల్ బంకులు కూడా మూతపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా హిట్ అండ్ రన్ అనే చట్టంపై కేంద్రం సీరియస్గా తీసుకున్న చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే వాహనదారులు ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి ఆ వాహనాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోతే వారికి భారీ జరిమానాతో పాటు 10 సంవత్సరాల వరకు శిక్ష తీసుకున్నటువంటి సవరణ నేపథ్యంలో వాహనదారులంతా డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు దీనిపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఈ చట్టాల వల్ల భయపడతారని చెప్పి, దీంతో చాలా ప్రభావం ఎన్నో కుటుంబాలపై ఉంటుందని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ సవరణను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలి. పాత చట్టం ప్రకారమే మోటార్ వాహన చట్టాన్ని కొనసాగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ బంకులపైనే కాకుండా నిత్యావసర సరుకుల ధరలపైన కూడా ఈ ప్రభావం ఉంటుందని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయేమో అని చెప్పి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో కొన్ని బంకులు కూడా మూతపడ్డాయి. చెప్పండి, ఏమైంది అసలు, ఎందుకు వచ్చింది? టీవీలో సమాచారం వస్తుంది, పెట్రోల్ బంకుల లారీ వాళ్ళు సమ్మెలు చేస్తుందని, అందుకే ఈ ఎఫెక్ట్ పడ్డది. అంటే పెట్రోల్ బంక్ బంద్ అయితే అని చెప్పారా? ఎట్లా, ఏం ట్యాంకర్ వాళ్ళు సమ్మెలు చేస్తుండ్రు, అందువల్ల పెట్రోల్ కష్టమవుతుందని క్యూ. పాత రేట్కే పెట్రోల్ ఉందా ఏమన్నా? పాత రేట్ చాలామంది వాహనదారులు అయితే కొంతమంది అయితే క్యాన్లలో కూడా పెట్రోల్ని, డీజిల్ని ముందస్తుగా తీసుకుంటున్నారు. అంటే దాదాపు వారం రోజుల పాటు పెట్రోల్ బంక్లో ఇంధన కొరత ఉంటుందని చెప్పి సమాచారం సోషల్ మీడియాలో కానీ వస్తున్నటువంటి సమాచారాన్ని తీసుకొని వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ బంక్ వద్ద భారీగా వాహనాలు అయితే చేరుకుంటున్నాయి. రేపు మరికొన్ని పెట్రోల్ బంకులు కూడా ఇప్పటికే స్టాక్ అయిపోతున్న నేపథ్యంలో వాటికి కూడా నో స్టాక్ బోర్డు అనే పెట్టే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 36 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాహనదారులు అయితే చాలా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లారీ డ్రైవర్లు గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కూడా ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. వాళ్ళంతా కేంద్రం తీసుకున్నటువంటి చట్ట సవరణను ఎత్తివేసి పాత చట్టమే అమలు చేయాలని చెప్పి ఎంతోమంది లారీ డ్రైవర్లపై, ట్రక్ డ్రైవర్లపై ప్రభావం చూపుతుందని చెప్పి కూడా వారు అంటున్నారు. ఈ భారత న్యాయ సంహిత 2023 చట్టాన్ని సవరించకుండా పాత పద్ధతిని అనుసరించాలని చెప్పి కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలపై కూడా ఈ ప్రభావం ఉంటుందన్న నేపథ్యంలో సామాన్యులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో దివాకర్, టీ న్యూస్, నిజామాబాద్.